జెమినీలో మీకు అవకాశం ఎలా వచ్చిందో జస్ట్ క్యాజువల్గానే చెప్పండి. అది పెద్ద ఇదిగా వద్దు, మామూలు క్యాజువల్గా. మేము ఫన్లోనే చెప్పాలి, మీరు ఫన్ ఎలిమెంట్ మాకు ఉండాలి. అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా ఇన్సిడెంట్ ఒకటి. తాజ్ కృష్ణ హోటల్ దగ్గర బస్సు దింపేశాడు, మా భీమవరం నుంచి తీసుకొచ్చిన బస్సు. దిగి ఆటో తీసుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్కి వెళ్ళాలి. అదేమో పంజాగుట్ట కాలనీలో ఉంది. అది తాజ్ కృష్ణ దగ్గర దింపాడు. సరే అడిగితే ఏంటంటే ఆటో ఏమండే ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తా, నేను ఏమండాను కానీ అక్కడికి అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, తాజ్ కృష్ణ ముందు దింపినోడు ఎక్కడే తీసుకెళ్తా అన్నాడు. హిందీ నగర్ కాలనీ అది చెప్పా. ఇలా తిప్పి రౌండ్ తీసుకెళ్ళి అలా ఒక పక్కన సందులో ఆపాడు. నేను దిగి ఇక్కడ దిగిపోండి అన్నాడు. సరే అని డబ్బులు ఇచ్చేసి దిగిపోయింది. ఆటోడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే హిందీ నగర్ కాలనీ ఇది నేను అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఇలా ఈ కాలనీకి వెళ్ళాలంటే ఎక్కడ ఎక్కారు అన్నాడు. తాజ్ కృష్ణ దగ్గర. వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఉంది తాజ్ కృష్ణ. హైదరాబాద్ కొత్త అంత ఏమీ తెలియని టైంలో ఆడ 2 రౌండ్లు తిప్పి అక్కడ దింపి వెనక్కి తిరిగి వెనక్కి కూడా చూడలే నేను. అదే కదండి తాజ్ కృష్ణ ఇక్కడికి వెళ్ళి దిగారు అన్నాడు. అదే సార్ హిందీ నగర్ కాలనీ ఇక్కడ దింపేశాడండి. అంటే ఏం మనిషి బాబు అని చెప్పి ఎవరినో పిలిపించి మళ్ళీ ఆటో వెళ్ళా. అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నాలు ఈటీవీలో చేస్తున్నాను. ఈటీవీలో విలనీయం అనే ప్రోగ్రాము, తర్వాత డైలీ ఫిలిం డైరీ అని ఒకటి వచ్చేది. దానికి ఫిలిం న్యూస్ కవరేజ్లకి వెళ్ళి అక్కడ హీరోలు చిన్న చిన్న ఇంటర్వ్యూలు తీసుకోవడం డైలీ. సుబ్బయ్య చౌదరి గారు అని ఆయన నన్ను తీసుకెళ్ళేవాడు. అలా ఈటీవీలో ఉన్నప్పుడు పాడుతా తీయగా సెట్ సారథి స్టూడియోలో ఉండేది. ఆ సారథి స్టూడియోలోకి వెళ్ళటం, మా ఈ విధి శ్రీరామ్ ఉన్నాడు కదా యాక్టర్, ఇప్పుడు వాడు ఫ్రెండ్, మేము అందరం అక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం మన్మధుడి సినిమా లాంటిది, నా మన్మధుడి అనుకుంటు రిలీజ్ అయితే, తోటకూర రగ్గారని ఆయన, సురేష్ ఇలాగా మీకు ఫ్రెండ్సే కదా వాళ్ళు, నాగార్జున గారు ఇంటర్వ్యూ తేవాయా, నువ్వే ఇంటర్వ్యూ చేద్ది కానీ, నేను ఇలా యాంకర్ అవుదామని సినిమాల్లోకి వద్దామని ఇష్టపడి ఆయనకు తెలుసు. సో నేను వెళ్ళి అప్పుడు అడిగితే త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఇలాగా మనకి ఇంకా అంత స్టేచర్ రాలేదు, నువ్వు వెళ్ళి ఆవిడ మేనగోళ్ళు ఉన్నారు కదా ఆవిడని అడుగు అంటే, నేను వెళ్ళి ఆవిడని ఈయన రెఫరెన్స్ మీద వెళ్ళి అడిగితే వెంటనే నాగార్జున గారితో ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నేను ఈటీవీలో నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేశాం. ఆయన అప్పుడు అలా తోటకూర గారు ఆ టైంలో నేను అక్కడ తిరుగుతున్నప్పుడు జెమినీ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ జరిగేవి. అప్పుడు ఈ జీకే మోహన్ గారు వీళ్ళందరూ కలిస్తే నాకు మొదటి నుంచి భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఎలాగైనా జెమినీ టీవీలో దూరిపోవాలి, ఎలాగలాగా వెళ్ళాలండి. జెమినీ అంటే అంత ఇష్టం. ఈ సత్తన్న, దాసన్న, అనుపమ్ గారు, సుమ గారు వీళ్ళ ప్రోగ్రాములు చూస్తూ ఎవ్రీ సండే వస్తే కూర్చుని వాళ్ళ ప్రోగ్రాంలు 1/2 అవర్ ప్రోగ్రామ్స్లో చూస్తా. ఈ కోరిక ఒకటి ఉండిపోయింది. సో అలా వాళ్ళతో పరిచయం పెరిగినప్పుడు గీతా మేడమ్ ఇలా రండి, ఇలాగా ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ రైటర్, ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ జాబ్ అది అంటే సరే అని వెళ్తే ఇంటర్వ్యూ లాగా అది ఇది చేశారు. కిరణ్ గారు ఇంటర్వ్యూ చేస్తే నుంచున్నా. ఆయన నన్ను చూడగానే ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కొంచెం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం, మామూలుగా వెళ్ళాం కదా, చొక్కా ప్యాంట్ వేసుకుని టై గీ కట్టి ఇన్షర్ట్ అది చేసి మంచి నీట్గా పౌడర్ అది నీట్గా రాసుకుని వెళ్ళా. కొంచెం ప్లీజింగ్గా చూడగానే పర్లేదు, ఎవడో బాగానే ఉన్నాడే అనిపించేలా వెళ్ళా. ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చూస్తే సినిమా యాక్టర్లో ఉన్న టీవీ ఛానల్ ఏం పని చేస్తావయ్యా అని. నేను వెంటనే ఎవడన్నా ఏం చెప్తాడు, అది పాప లేదు సార్ మీరు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటానంటే నాకు అదే అంటారు. నేను అలాంటి ఏం పెర్ఫార్మెన్స్లు ఇవ్వకుండా, అవును సార్ సినిమాల్లోకి వెళ్ళాలని వచ్చానండి మా భీమవరం నుంచి, నేను నాటకాలు అవి రాశాను, కొన్ని స్క్రిప్టులు రాశానండి, ఇలా రైటర్నండి, మరి ఇక్కడ ఎందుకు అన్నాడు. జెమినీ టీవీ నా ఫస్ట్ స్టెప్ అవ్వాలండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు అన్నీ తెలుస్తాయి, ఆ తర్వాత నేను మరి అయితే రేపు సినిమాలోకి వెళ్ళిపోతావు మరి అన్నాడు. సినిమాల్లోకి వెళ్ళడానికి ఎక్కడికి వచ్చాను సార్, అది నేను ఏ రోజైతే సరిగ్గా పని చేయట్లేదు అని మీరు అనుకుంటారో ఆ రోజు నాకు చెప్పకుండా తీసేయండి సార్ అని జాయిన్ అయ్యే రోజు చెప్పా. తెగ నవ్వాడు ఆయన. నవ్వి ఇలా ఎవడో చెప్పడం, అసలు ఈ ఉద్యోగం ఇచ్చే ముందు ఇలా ఎవడో చెప్తాడు అంటే ఆయన జీవితకాలంలో అటువంటి చూసున్నాడు. చేతులు కట్టిన పద్ధతిగా అది చేయండి సార్ అంటే ఆయన సరే అయితే ఓకే జాయిన్ అయిపో అన్నారు. గురువారం నాడు జాయిన్ అవుతాను సార్. అదేంటిది అన్నాడు. సాయిబాబా ఇష్టం అండి, గురువారం జాయిన్ అవుతాను సార్ అంటే, ఎవడైనా జాబ్ ఇస్తే వెంటనే జాయిన్ అయిపోతాడు, ఈడేంటి అనుకుని సరే అయితే గురువారం నాడు గీతా మేడంకి. అలా జెమినీ ఎంట్రీ, ఇప్పటి వరకు జెమినీ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంది. స్టిల్ ఐఎమ్ శాలరీ తీసుకుంటున్నా జెమినీ టీవీ నుంచి. రొటీన్కి భిన్నంగా ఇంకో డిఫరెంట్ క్వశ్చన్. మామూలుగా అందరు ఆర్టిస్టులు అడుగుతారు, మీరు డాక్టర్ పోయి యాక్టర్ అయ్యారా అని అనేసి, మీరు కూడా అదే కోల్ ఏమైనా చేయాలా? యాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యాను, కానీ కొంచెం ముందు యాంకర్ అవ్వాల్సి వచ్చింది అంతే.
యాక్టర్కి రియాక్షన్ ముందు యాంకరింగ్ అనమాట. అంతే. ఏదో ఒక బలం దొరకాలి మనకేం తెలియనప్పుడు. నాకు యాంకరింగ్ అనేది యాంకర్ అవడానికి కూడా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మా గీతా మేడము, మా జీకే మోహన్ గారు, దాన్ని సపోర్ట్ చేసిన కిరణ్ గారు. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంవత్సరం పాటు కెమెరా ముందుకు వెళ్ళకూడదు, మనకు అలాంటివి ఏం చేయకూడదు, వీళ్ళు చెప్పిన పని చేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రోజు స్క్రిప్టులు రాసుకుంటా, అసలు ప్యాడ్లు పెట్టుకుని యాంకర్లతో యాంకరింగ్లు చేయంత అవి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ పనే చేసేవాడిని. రైటింగ్ కూడా రాయాలి అసలు. అనుకున్నా ఒక సంవత్సరం చేద్దామని. వెళ్ళిన 3 నెలలకే నన్ను ఫిలిం న్యూస్ అనే దాంట్లో, నాకు ఇప్పటికీ గుర్తు, హరినాథ్ పులిచర్ల గారని ఒక డైరెక్టర్, ఒక హీరోగా కూడా చేశారు ఆయన, ప్రొడ్యూసర్, అమెరికాలో ఉంటారు, డాక్టర్. రఘు కుంచాన్న రాకపోతే అప్పటికే బిజీ అయిపోయాడు అన్నయ్య, నన్ను ఇంటర్వ్యూ చేయించారు. ఆ ఇంటర్వ్యూ బాగా చేశానని ఇంకా అక్కడి నుంచి నన్ను యాంకరింగ్ చేశారు. అంతే. ఇంకా అక్కడి నుంచి వెన్నీ తిరిగి చూసుకోలేదు. చూడ చిన్న ఇల్లాజికల్ క్వశ్చన్, ఒకవేళ ఆ సంవత్సరం పాటులో మధ్యలో ఎక్కడైనా సినిమా ఆఫర్ వచ్చి ఉంటే కిరణ్ సార్ మాట కాదని వెళ్ళిపోయేవాళ్ళ? పెద్ద సినిమా ఆఫర్ అయితే వెళ్ళిపోయాడు. ఎలాగూ ముందు మీరు సెక్యూరిటీగా చెప్పెట్టారు కదా. చెప్పేసాను కదా ఒకవేళ బయటకు వెళ్ళిపోతానన్న ఆయన, పాప మీరు చెప్పాడులే ఫస్ట్ అని ఆయన కనికరించేవాళ్ళు. వెళ్ళేవాడిని. సినిమా ఆఫర్ వచ్చింటే నేను వెళ్ళిన ఒక 8 నెలలకు 9 నెలలకు నేను అప్పటికి నవ్వుల నజరానా అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను టీవీలో కనిపించడం తర్వాత నేను స్మైల్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్స్లో చూసి అప్పటికే వెళ్ళిన 8 నెలలకు 9 నెలలకు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారు శేషాద్రి నాయుడు అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఒక మినిస్టర్ కొడుకు కావాలన్నప్పుడు ఆయన ఎప్పుడు నైట్ నన్ను టీవీలో చూసి 2 రోజుల తర్వాత ఎవరినో జగదీష్ అని ఒక కో డైరెక్టర్ని పంపించి ఫస్ట్ వేషం ఆయన ఇచ్చారు. ఆ సినిమా శేషాద్రి నాయుడు. సో అక్కడి నుంచి మొట్టమొదట సిల్వర్ స్క్రీన్ సినిమా ఏంటి? అదే శేషాద్రి నాయుడు. అందులో ఎలా వచ్చింది ఆఫర్? అదే సార్, ఈ టీవీలో చూసి నాకు శ్రీహరి అన్నయ్య కో డైరెక్టర్ని పంపించి, ఇటు బాగున్నాడు, ఇటు ఆడో చూడండి, ఇడు ఆయన ఏమనుకున్నారంటే టీవీలో మనం సగమే కనపడతాం కదా, ఇటు మా అయితే 5 6 ఉంటాడు అనుకున్నారు. నేను 6 1 కదా, ఇడు ఎంత ఉన్నాడేంటి అన్నాడు ఎలాగానే. అది జరిగింది. టీవీలో మనం ఇంతే కనిపిస్తాం. అది అలా బాగా వెళ్తున్న స్పీడ్ ఎక్స్ప్రెస్ లాంటిది జీవితం. యా, అక్కడక్కడ మనకి అడ్డులు గోడలు తగులుతూ ఉంటాయి. అట్లాంటివి ఏమైనా తగిలేపోయా? అసలు ఎప్పుడు తగలేదు డార్లింగ్. టీవీలో కానీ సినిమాలో కానీ ఎక్కడ అలా ఏమీ లేవు. అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే నన్ను నేను నమ్ముతా. నా ప్రయాణానికి ఎప్పుడూ అడ్డంకులు లేకుండానే ఉండే ప్రయాణమే చేశా. ఒకేసారి సింగిల్ నైట్లో చిరంజీవి అయిపోదామని, ఒక పూటలో ఏదో అయిపోదామని, లేదా సంవత్సరంలో ఏదో సాధించేద్దామని కాదు. నా ప్రయాణం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ని మనం అలా ట్రావెల్ చేస్తూ ఉండాలి, ప్రయాణం చేయాలి, 10 మందిని కలుపుకోవాలి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి. అలా ఉంది కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి పెద్ద హడిల్స్ ఏమి రాలా. మ్యాక్సిమం వచ్చిన కొన్నిసార్లు క్యారెక్టర్స్ మనకు అనుకున్న వేరే వాళ్ళకి వెళ్ళడం అలాంటివి జరిగినాయి. కానీ మ్యాక్సిమం నా కష్టాన్ని, నా ప్రతిభని నమ్ముకుని ప్రయాణం చేశాను కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలి.